ఇన్ఫినిటో ఎడు సర్వీసెస్ ఎలాగోలాగో స్కూల్ రీఓపెన్ కావడం జరిగింది. విద్యార్థులు పాఠశాలకు పరుగులు తీస్తున్న ప్రక్రియ ప్రారంభమైనది. శుభ పరిణామము, సంతోషం. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపిస్తున్నాము మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు తెలుగు టు సోషల్లో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, మరి వాళ్ళను ఏ విధంగా ఆ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ చేయాలనేది కొంచెం కాస్త దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే కొంత ఎక్కడైతే వాళ్లకు ఈ సబ్జెక్ట్లో గ్యాప్ ఉందో దానికి రెమిడియల్ క్లాసులు అని మీరు మీ పాఠశాలకు వెళ్ళి ఆ మేనేజ్మెంట్ తోటి చెప్తే వాళ్ళు కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరియు మీరు కూడా ఇంటి దగ్గరకు వచ్చినాక వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ మీరు ప్రత్యేకించి కూర్చొని, లేదంటే మీకు బిజీలో ఉంటే ఇంకెవరినైనా అసెంట్ చేసి వాళ్ళను చక్కని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ దైనందిన జీవితంలో, ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ రంగుల మాయా డిజిటల్ ప్రపంచంలో మరి ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్, చిన్న చిన్న అవి చేసుకోకుంటే రాబోయే రోజులలో వారికి హయ్యర్ క్లాస్లో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, వారికి ఉద్యోగాల కోసం కావచ్చు, వ్యాపారాల కోసం కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం ఉంటుంది. కావున ఈ యొక్క అప్డేట్ను గ్రహించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ మా ఇన్ఫినిటో ఎడు సర్వీస్ అందిస్తున్న చిట్కాలను ఉపయోగించి మీ యొక్క పిల్లల భవిష్యత్తును అభివృద్ధి చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు మా ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మరి లైక్, షేర్ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుటకు మీ అంతు సహాయ సహకారాలు ఎంతో అవసరమని తెలియపరుస్తున్నాము. భారత్ మాతా కీ జై.